మీనాక్షమ్మ దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 3 టైమ్స్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు పాపతో వెళ్ళాను. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని, పిల్లలతో ఉన్న వాళ్ళని చాలా ఫాస్ట్గా అయితే పంపిస్తారు. అక్కడ కౌంటర్ దగ్గర కొంతమంది ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇంకొక విషయం మర్చిపోయానండి, అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను అన్నదానం జరుగుతుందని, నాకు అసలు తెలీదు. మేము టైం లేట్గా వెళ్ళిన వాళ్ళ నాకు దొరకలేదు. లోపలికి మొబైల్స్ పట్టుకెళ్ళినవారు కదా, అక్కడైతే ఒక ఫోటో తీస్తారు. అప్పటికప్పుడే మనకి ఫోటో కాపీ అయితే ఇచ్చేస్తారు లామినేషన్ చేసి. సైజుని బట్టి ప్రైస్ అండి. మీడియం ఉంది, మినీ ఉంది, లార్జ్ సైజ్ కూడా ఉంది. అంటే బంగారపు లోటస్ ఉంటుందండి చెరువులో, చాలా బాగుంటుంది అది. ఇంకో 10 మినిట్స్లో ట్రైన్ వస్తుంది కనుక మేమైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే నాకు కొద్దిగా స్వెట్ పట్టేసి చిరాగ్గా ఉండి హెయిర్ లీవ్ చేసుకున్నాను, ఆరలేదని ముడి పెట్టేసుకున్నాను. అక్కడ పువ్వులు ఖచ్చితంగా పెట్టుకుంటారని చెప్పాను కదా, నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి ఎంత పడిందంటే 120 రూపీస్ అనుకుంటా ఈ పువ్వులు. సరే ముడి చుట్టేసాను కదా, ఈ పువ్వులు ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా అయితే చుట్టేసుకున్నాను ముడికి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి, నాకైతే బాగుందా లేదా. నేను కూడా చాలా షాక్ అయ్యాను, ముడికి చుట్టుకుంటే చాలా బాగున్నాయి పువ్వులు అని. ఇదివరకు ఇలానే చుట్టుకునేవారు కదా. సరే ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ ట్రైన్ అయితే మాకు దొరకలేదు. మదురై నుంచి చెన్నై సెంట్రల్కి దొరికింది. ఆ చెన్నై సెంట్రల్ నుంచి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే సిట్టింగ్ అంట. ట్రైన్లో సిట్టింగ్ అనేది నాకు ఎలా ఉంటుందో తెలీదు, మీకు చూపిస్తాను నేను ఎక్కిన తర్వాత. అక్కడ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వరకు అయితే తీసుకున్నాము. డైరెక్ట్ ట్రైన్కే వెళ్ళే వాళ్ళం ఎప్పుడు, ఈసారి అయితే దొరకలేదు. ట్రైన్స్ ఇంకేమీ లేవు, 2 డేస్ పట్టేస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని ఇంకా తీసేసుకున్నాము. నా వీడియోస్ కనుక నచ్చితే, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అరవింద్ ఐ హాస్పిటల్ గురించి కానీ, మీనాక్షమ్మ టెంపుల్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.